అందరికీ నమస్కారం అండి. నేను ప్రతి 6 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాను, అలవాటు నాకు. అట్లాగే బ్లడ్ కూడా ఇస్తూ ఉంటాను. ఆ ఉద్దేశంతో నేను ఒకసారి సుమారు 8 నెలల క్రితం ఒకసారి చేయించుకున్నాను. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే షుగరు బార్డర్లో ఉందని చెప్పారు. ఇక ఏమాత్రం లేట్ చేసినా యువతలకు వస్తావు, నువ్వు సబ్జెక్టును తీసుకుంటానంటే ఇక దీంట్లో షుగర్కి అని అన్నారు. సరే అని చెప్పేసి అనుకున్నాను. ఆ టైంలోనే ఈ కోర్వరాక్వి ఇది వచ్చేటప్పటికి అది నేను తీసుకున్నాను. వెంటనే మెడిసిన్ స్టార్ట్ చేయలేదు అప్పటికి, ఏది షుగర్కి సంబంధించింది, ఎందుకంటే బాటిల్లో ఉందన్నారు కాబట్టి. అట్లాగే బీపీ కూడా ఉంది, 160 170 ఉండేది. దానికేమో టెల్వాస్ 40 mg వాడేవాడిని గతం. అయితే ఇది వాడుతున్నాను. ఆ తర్వాత గ్యాస్ కూడా ఉండేది నాకు. ఈ గ్యాస్ వచ్చేటప్పటికి నేను నాన్ వెజ్ తిన్నప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని. మామూలుగా అయితే మామూలుగా వెజ్ అయితే నాకేం ఇబ్బంది ఉండేది కాదు. నాన్ వెజ్ తిన్నప్పుడల్లా ఈ గ్యాస్కి సంబంధించిన ఇనో ప్యాకెటు లేదా దానికి సంబంధించిన క్యాప్సిల్ ఒకటి కంపల్సరీ వేసుకోవాలి, లేకపోతే నాకు నిద్ర పట్టేది కాదు, ఇబ్బంది పెట్టి. ఇక తర్వాత ఆ మూమెంట్లోనే ఒక సంజీవిలాగా మన కోర్వరాకి వచ్చింది. అప్పటి నుంచి నేను ఉదయం 20 ml, సాయంత్రం 20 ml. ఇది ఏదైనా నాన్ వెజ్ తిన్నాననుకోండి, ముందుగానే ఏదైనా భోజనాలు తగిలితే ఇంటికి వెళ్ళి నాన్ వెజ్ ఉన్న రోజున కంపల్సరీ అది తీసుకొని నేను వెళ్తాను ఒక అరగంట ముందు. వెళ్తే నాకు ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఇక తర్వాత మళ్ళా ఒక నెల తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించాను. ఏదైనా షుగర్ ఏమన్నా దాటిందేమో, లేదా గ్యాస్ ఏమన్నా మళ్ళీ ఉందేమో, ప్లస్ బీపీ ఏ రేంజ్లో ఉందేమో అని చేయించాను. చేయిస్తే అన్నీ నార్మల్. బీపీ వచ్చేటప్పటికి 120 అంటే నార్మల్కి వచ్చింది. అప్పుడు ఎంత ఉండేది, 170 నుంచి 180 దాకా ఉండేది. మరి అది నార్మల్ వచ్చింది. అట్లాగే షుగర్ ఏమైనా టచ్లో ఉందా అని అది లేదు. అట్లాగే గ్యాస్ హాయిగా ఉంది, ఏ ఇబ్బంది లేదు. అట్లా నేను ఈ ఉదయం 20 ml, సాయంత్రం 20 ml ఈ కోర్వరాకి తాగటం వల్ల నేను ఎంతో బ్రహ్మాండంగా ఉంటూ, అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే బోనస్గా వెయిట్ కూడా కొంత లాస్ అయ్యాను. అంతకుముందు కొద్దిగా ఇంతకుముందు చూసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ, ఈ గౌలు ఇవన్నీ కూడా కొంచెం ఉప్పుగా ఉండేవి, కలిసిపోయాయి అన్నమాట. కొద్దిగా లావుగా ఉండేవి ముక్కలు కూడా. ఒక్కొక్కటి కొంచెం ఉంది ఇప్పుడు కూడా, ఇది కూడా తగ్గిస్తాం ఇంకొక 2-3 నెలలు. ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir. Thank you very much. It's a wonderful testimony.